సోషల్ యాక్టివిస్ట్, అదేవిధంగా ప్యూర్ స్వచ్ఛంద సేవ వ్యవస్థాపకురాలు. ఆమె పేరు డాక్టర్ శైలజ తల్లూరి. ఆమె కూటమి ప్రభుత్వంలోని ఒక క్యాబినెట్ మంత్రి గారి మీద లైంగిక ఆరోపణలు చేసింది. లైంగిక ఆరోపణలు. అదేవిధంగా నారా లోకేష్ గారికి ట్వీట్ చేస్తూ మీ మంత్రివర్గాన్ని కొంచెం క్లీన్ చేయండి అని చెప్పేసి కూడా ట్వీట్ చేసింది. ఇంకా చాలా విషయాలు చెప్పింది ఆమె. సదరు మంత్రి గారంట ఆ మహిళకు అసభ్యకరమైన మెసేజ్ చేశాడంట, ఫోటోలు కూడా పంపాడంట. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ హిస్టరీ, అదేవిధంగా స్క్రీన్ షాట్లను కూడా బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంటే ఆ మంత్రి గారు ఆ మహిళను ఏ విధంగా వేధించి ఉంటాడో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని నేరుగా ట్యాగ్ చేస్తూ క్లీన్ అప్ యువర్ క్యాబినెట్ బ్రో అని చెప్పేసి ఆమె ట్వీట్ కూడా చేసింది. ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు కూడా సృష్టిస్తుంది. ఇప్పటికే కూటమి పార్టీలకు చెందినటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రుల మీద అనేక రకాల లైంగిక వేధింపులు, అదేవిధంగా మహిళల మీద వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించినటువంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చినా కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలేదు. మరి ఒక ఎన్ఆర్ఐ, ఒక స్వచ్ఛంద సేవ వ్యవస్థాపకురాలు, ఒక మహిళ నారా లోకేష్ గారికి ట్వీట్ చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పటికే కూడా కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అయితే రాలేదు. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు, అదేవిధంగా ఆమ్దాలవాస తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు, తిరుపతిలో కిరణ్ రాయల్, అదేవిధంగా ఇంక అటుపోయినామంటే అటుపోతే మన శ్రీధర్, జనసేన పార్టీ శ్రీధర్, శ్రీధర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీరి మీద ఎక్కడ కానీ ఒక్కరి మీద కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అంతేకాదు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, ఆయన మీద కూడా ఒక ఆరోపణ వచ్చింది. ఏకంగా ఒక మహిళ వీడియో కాల్, ఇంకా దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలా అనేక ఆరోపణలు. ఇప్పుడు కొత్త ఆరోపణ, ఒక మహిళ ఒక ఎన్ఆర్ఐ నారా లోకేష్కి ట్వీట్ చేసిందంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆమె ఇంకా చాలా విషయాలు చెప్పింది. ఏపీ మంత్రి నన్ను కలవడానికి ప్రత్యేకంగా ఈ కాఫీ షాప్కే రావాలని పట్టుబట్టాడు. ఆ కాఫీ షాప్ యజమాని ఎవరో తెలుసుకోవాలని ఉంది. చాట్ ఒకసారి చెక్ చేస్తాను. నా టీం కూడా మిమ్మల్ని కలవడానికి వస్తుందని చెప్పగానే అసలు ఆయన సౌకర్యంగా లేను అని చెప్పేసి ఫీల్ అయ్యాడంట. సింగిల్గా రమ్మని చెప్పాడని దాని మీనింగ్. చివరి నిమిషంలో ఆ సమావేశాన్ని రద్దు చేసుకోవడానికి నా మామయ్య మరణాన్ని సాగుగా చెప్పమని నాపై ఒత్తిడి చేశారు. కానీ నా మామయ్య చాలా సంవత్సరాల క్రితమే మరణించాడు. ధన్యవాదాలు పెద్దన్న, మీ పేరు మాత్రం బయట పెట్టను, ఇంత ఆధారాలు ఉన్నా కూడా రక్షించండి అని చెప్పేసి ఆ మహిళ ట్వీట్ చేసింది.